నిన్నటి రోజున విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సాక్షాత్తు శాసనమండలి సాక్షిగా డిఎస్సి పైన చర్చ సందర్భంగా ఆయన తప్పు ఒప్పుకున్నారు. చాలా స్పష్టంగా పరీక్ష లేకుండానే డిఎస్సి పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పి ఒప్పుకున్నాడు. దాంతోపాటు అది అలా చేయడం తప్పు కదా అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం నిజంగా హాస్యాస్పదము. ఎవడైనా వింటనే నవ్వు వచ్చే పరిస్థితి ఆ సమాధానము. లోకేష్ గారు ఏమంటున్నారంటే, పివి సింధు గారికి పరీక్ష పెట్టకుండానే ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాం కదా, మరి డిఎస్సి అభ్యర్థులకు కూడా స్పోర్ట్స్ కోటా కింద పరీక్ష పెట్టకుండా ఉద్యోగం ఇస్తే తప్పేంటి అని చెప్పి లోకేష్ గారు అడుగుతూ ఉన్నారు. నిజంగా ఉందా లేదా అని చెప్పి అనుమానం కలిగే పరిస్థితి. పివి సింధుకు ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్లో కానీ వరల్డ్ ఛాంపియన్షిప్ కానీ, అంటే ఆ వరల్డ్ ఛాంపియన్షిప్లో పాల్గొంది పివి సింధు. మన కడప అమ్మాయి శ్రీచరణి అయితే బీసీసీఐ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడింది. వీళ్ళందరికీ కూడా వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఉన్నాయి. పాల్గొనడమే కాకుండా మెడల్స్ గెలిచినారు, ట్రోఫీలు గెలిచినారు. వీళ్ళందరికీ కూడా ఒక నేపథ్యం ఉంది. మీరేమంటున్నారంటే డిఎస్సి అభ్యర్థులను వీళ్ళను పోలుస్తూ ఉన్నారు. మీరు డిఎస్సి అభ్యర్థుల్లో మీరు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళల్లో చాలామందికి ఎవరు సర్టిఫికేట్లు ఇచ్చింది? పివి సింధు గారికి ఇచ్చినట్టు, లేకుంటే చరణి గారికి ఇచ్చినట్టు పెద్ద పెద్ద వరల్డ్ వైడ్ ట్రోఫీలు సంపాదించి వరల్డ్ ఛాంపియన్షిప్లు వచ్చి ఆ మాదిరి కాదు వీళ్ళకి వచ్చింది. ఒలింపిక్స్లో పాల్గొని ఆ మాదిరి కాదు సర్టిఫికేట్లు వచ్చింది. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు అత్యధిక మందికి సర్టిఫికేట్లు ఇచ్చింది ఎవరో తెలుసా? తెలుగుదేశం పార్టీ ఎంపీ భరత్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమారు. ఒకరేమో జూడో అసోసియేషన్కు రాష్ట్ర అధ్యక్షుడంట, ఒకరేమో సాఫ్ట్ బాల్కేమో మరొకరు రాష్ట్ర అధ్యక్షుడంట, బాల్ బ్యాడ్మింటన్కు. వీళ్ళిద్దరూ కలిసి స్పోర్ట్స్ కోటా కింద వీళ్ళిద్దరు అసోసియేషన్ అధ్యక్షులుగా, ఒక టీడీపీ ఎంపీ ఒక టీడీపీ ఎమ్మెల్యే, వీళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వడము. ఆ సర్టిఫికేట్లు అది ఏంది, పార్టిసిపేట్ అయినట్టు, వీళ్ళకి ఏదో మెడల్ వచ్చినట్టు కూడా కాదు, పార్టిసిపేట్ అయినట్టు సర్టిఫికేట్ ఇవ్వడము. ఆ సర్టిఫికేట్ ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో యథేచ్ఛగా ఉద్యోగాలు ఇవ్వడం. ఇది మిస్యూజ్ ఆఫ్ పవర్ కాదా? మీకు ప్రజలు ఎంతో నమ్మకంతో ఒక బాధ్యత గల పదవిలో నువ్వు ఉండవు, ఇది మిస్యూజ్ ఆఫ్ పవర్ కింద రాదా లోకేష్ అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. సో తప్పు ఒప్పుకున్నాడు శాసన మండలి సాక్షిగా. ఈరోజు మళ్ళీ అడుగుతూ ఉన్నాం, నువ్వు తప్పు ఒప్పుకున్నావు, ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ మీ గవర్నమెంట్ కాల్ఫర్ చేయాలా డిఎస్సి అవకతవకల పైన. సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయడమే కాకుండా ఆ ఎంక్వైరీ పూర్తయ్యే వరకు, నీ సచ్చీలత రుజువు చేసుకునే వరకు, నీ నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకునే వరకు మంత్రిగా దిగిపోమని చెప్పి, రిజైన్ చేయమని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లోకేష్ గారిని. ఈ ప్రభుత్వ పరిస్థితి ఏంటంటే, ఈ ప్రభుత్వ పరిస్థితి వాళ్ళ దగ్గర సమాధానం లేనప్పుడల్లా కూడా ఎదురుదాడి చేస్తారు. సమాధానం లేనప్పుడు ఇప్పుడు డిఎస్సి అవకతవకల పట్ల పూర్తిగా డిఫెన్స్లో పన్నారు. ఈ ప్రభుత్వం చేయించుకున్న సర్వేలో కూడా డిఎస్సిలో ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు, ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవకతవకలు పాల్పడింది డిఎస్సిలో అని చెప్పి ఈ ప్రభుత్వం చేయించుకున్న సర్వేలోనే ప్రస్ఫుటంగా బయటపడింది. కాబట్టి డిఫెన్స్లో ఉన్నారు. ఆ డిఫెన్స్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలా? వైఎస్ఆర్సీపీ మీద బురదేయాలి. ఇట్లా ఈ మాదిరి ఏపీపీఎస్సీ అనో, లేకుంటే ఇంకొక కేసు అనో, ఇంకా ఈ మాదిరి వైఎస్ఆర్సీపీ మీద బురదేసి బయటపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, పోనీలే డిఎస్సి మీద సిబిఐ విచారణ వేయండి, ఏపీపీఎస్సీ మీద సిబిఐ విచారణ వేయండి, రెండింటి మీద సిబిఐ విచారణ వేయండి. మీరు లోకేష్ గారు రాజీనామా చేసి డిఎస్సి మీద సిబిఐ విచారణ వేయండి, అదేవిధంగా ఏపీపీఎస్సీ మీద కూడా చేయించండి. ఎవరొద్దు అంటున్నారు? మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీరు అనుకుంటే చేయగలరు కదా. ఎందుకు ఊరికే బురదేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద? కేవలం వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, ఇప్పుడున్న డిఎస్సి అవకతవకల అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఏపీపీఎస్సీని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక సార్లు, ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అనుకుంటా, ఇప్పుడు తొలిసారి ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎమ్మెల్యే లోకేష్ అనే వ్యక్తి. తను మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. లోకేష్ గారికి ఇప్పటికే అనేక మంది మా పార్టీలో అత్యంత సీనియర్ నాయకులు
ఇప్పుడు పేర్ని నాని గారు సీనియర్ మోస్ట్ నాయకుడు, అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. పేర్ని నాని గారు ఛాలెంజ్ చేశారు లోకేష్ గారిని, మీరు రండి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము, ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అని చెప్పి పేర్ని నాని గారు ఛాలెంజ్ చేశారు. దానికి లోకేష్ గారికి మరి చెవుల్లో ఏముండదో తెలియదు, కానీ ఆన్సర్ అయితే లేదు ఇప్పటిదాకా లోకేష్ గారి దగ్గర నుంచి. దానికి మరి మేము రమ్మంటున్నాం కదా లోకేష్ గారు, మా పేర్ని నాని గారు మీకు ఛాలెంజ్ చేసినారు, డిబేట్కు రెడీ, ఎక్కడికి రమ్మంటారో చెప్పమని, మీరు ఇప్పటిదాకా సమాధానం లేదు. ఊరికే డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఈరోజు మీరు పేపర్లో చూస్తే ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో మెడల్ వచ్చి ఉద్యోగం రాలేదో అతను వాపోతున్నాడు, అతను నేను రెడీ లోకేష్తో డిబేట్కి అని చెప్పి అతను అంటున్నాడు. ఏం పేరు అతని పేరు? ఈరోజు పేపర్లో కూడా ప్రధానంగా వచ్చింది, నారప్పన గురప్పన ఏం పేరు, తను రెడీ అంటా ఉన్నాడు డిబేట్కు. మరి ఈ మాదిరి డిఎస్సి అభ్యర్థులు స్పోర్ట్స్ కోటాలో మీరు చేపట్టిన అవకతవకల వలన ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు, మేము సిద్ధము డిబేట్కు, నీతో ఎక్కడికి రమ్మంటావో చెప్పు అని అడుగుతా అంటే మీ దగ్గర సమాధానం లేదు. డిఎస్సి అభ్యర్థులు 3,30,000 మంది పరీక్ష రాస్తే దాదాపు 35,000 కంప్లైంట్స్ వచ్చినాయి. 35,000 కంప్లైంట్స్ వచ్చినాయి. మరి ఆ కంప్లైంట్స్కి మీరు ఏ ఒక్కదానికైనా జవాబు చెప్తా ఉన్నారా? మరి ఆ కంప్లైంట్సే ప్రశ్నలు, వాటికి సమాధానం ఇవ్వండి చేతనైతే. ఇందాక నేను చెప్తా ఉన్న వ్యక్తి పేరు దుర్గయ్య సవాల్ విసురుతా ఉన్నాడు, డేటు టైము ప్లేసు నిర్ణయిస్తే ఆధారాలతో వస్తా అని చెప్పి, డిఎస్సిలో అక్రమాలు నిరూపిస్తానని చెప్పి దుర్గయ్య చెప్తా ఉన్నాడు. దుర్గయ్య చేసిన సవాల్ స్వీకరించే దమ్ము లోకేష్కి ఉందా అని చెప్పి లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం మేము. దుర్గయ్య అనే వ్యక్తి గోల్డ్ మెడల్ వచ్చింది, నేషనల్ వైడ్ పాల్గొన్న స్పోర్ట్స్లో తనకు గోల్డ్ మెడల్ వచ్చింది, తనకు ఉద్యోగం రాదు. ఇక్కడేమో స్టేట్లో కూనరవి సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకు, భరత్ సర్టిఫికేట్ ఇచ్చిన, మన వైజాగ్ ఎంపీ భరత్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకు స్పోర్ట్స్ కోటాలో రాయకుండానే పరీక్ష వస్తుంది. ఈ మాదిరి జినైన్ కేసు, దుర్గయ్య ఇలాంటి జినైన్ కేసులకు మాత్రం ఉద్యోగం రాదు. ఎంత కడుపుమంటుంటుందండి పాపం. కష్టపడి చదువుకున్నాడు మోసపోయి, నిజంగా ఈ మాదిరి స్పోర్ట్స్లో మెరిట్ ఉన్నోడికి ఉద్యోగం రాకపోయి, లోకేష్తో పాదయాత్ర చేసిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఎంతవరకు సమంజసం ఇది? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు ఇప్పటికే పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నారు, డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, లోకేష్ చంద్రబాబు నాయుడు గారు కలిపి తప్పు చేశారని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. దాన్ని కప్పిపించుకోవడం కోసం, దాన్ని డైవర్ట్ చేసేందుకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు, మా పైన బురదేస్తూ ఉన్నారు. టీచర్స్ మీద ఇంకా అత్యంత దురదృష్టకరం. అసలు ఎంతంటే వాళ్ళు, ఈ 6 మంది టీచర్స్ కూడా ఢిల్లీకి వచ్చింది మేమే, మా ఆధ్వర్యంలోనే ప్రహ్లాద్ జోషి గారిని, కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. చాలా స్పష్టంగా వాళ్ళు ఢిల్లీకి వచ్చింది టెట్కి సంబంధించిన అంశం మీద ఢిల్లీకి వచ్చినారు. టెట్ ఏదైతే ఇప్పుడు పూర్తి స్థాయిలో టెట్ ఎగ్జామ్ మ్యాండేటరీ చేసినారో, ఇన్ సర్వీస్లో ఉండి 25 years అట్లా ఎక్స్పీరియన్స్ ఉండే టీచర్లకు ఒక సబ్జెక్టు కన్ఫైన్ అయిపోయింటారు. ఈరోజు వాళ్ళు అన్ని సబ్జెక్టుల మీద టెట్ రాయమంటే ప్రాక్టికల్గా సాధ్యం కాదని చెప్పి, దాంట్లో ఉన్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దానికి ఒక రిలాక్సేషన్ తీసుకొని రావడానికి కోసం ప్రయత్నం చేశాం మేము. అందులో భాగంగా కొంతమంది టీచర్సు, అదేవిధంగా మా టీచర్ ఎమ్మెల్సీస్ కల్పలత గారైతేనేమి, రామచంద్రారెడ్డి గారైతేనేమి, చంద్రశేఖర్ రెడ్డి గారైతేనేమి, మా ఎమ్మెల్సీస్ అందరం కూడా, మా టీచర్స్ అందరం కేంద్ర మంత్రి గారిని కలిసి టెట్ విషయంలో ఎగ్జామ్షన్ ఇవ్వండి, రిలాక్సేషన్ ఇవ్వండి అని చెప్పి కోరడం జరిగింది ప్రహ్లాద్ జోషి గారిని కలిసి. మరి ఆ అంశాన్ని పూర్తిగా పక్కదావ పట్టించి వీళ్ళేదో డిఎస్సి అవకతవకలకు ఆపోజిట్గా ఢిల్లీకి కంప్లైంట్ ఇవ్వడానికి పోయినారని చెప్పి దాన్ని వక్రీకరించి వీళ్ళని ఈ మాదిరి సస్పెండ్ చేయడము, టీచర్ల యొక్క గొంతు నొక్కడమే ఇది. ఇంతకంటే దురదృష్టకరం మరొకటి ఉండదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దివాళాకోరుతనానికి, దిగజారుడుతనానికి ఇది నిదర్శనము. టీచర్ల విషయంలో మీరు ఏదైతే సస్పెన్షన్ చేసినారో ఆ సస్పెన్షన్ రివోక్ చేయండి. టీచర్ల విషయంలో కక్ష సాధించే ప్రయత్నం మీరు చేస్తే దానికి భారీ మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా గట్టిగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, శ్రీ చైతన్య అని, తపస్య అని డిగ్రీ కాలేజ్ విద్యార్థులు కొంతమంది ఆ ర్యాలీలో పాల్గొన్నారు. ఒక 8 నుంచి 9 వేల మంది ఆ ర్యాలీలో పాల్గొంటే ఒక 100 మంది ఆ కాలేజీలకు సంబంధించిన పిల్లలు స్వచ్ఛందంగా వచ్చినారు. ఏం తప్పేముంది? ఇప్పుడు రేపొద్దున అదే పిల్లలు డిఎస్సి ఎగ్జామ్ రాయాలా? ఇప్పుడు డిగ్రీ చదువుతూ ఉన్నారు, రేపొద్దున ఇంకో 2 ఏళ్లకో 3 ఏళ్లకో వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్ రాయాలా? ఇంత గౌరవంగా అవకతవకలతో కూడిన డిఎస్సి వస్తే రేపొద్దున వాళ్ళని ఇబ్బంది పడతారు కదా.
రేపు పొద్దున వాళ్ళ పరిస్థితి బాగుండాలంటే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేసి లోకేష్ రాజీనామా చేస్తే రేపు పొద్దున వాళ్ళ పరిస్థితి అయినా మెరుగ్గా ఉంటుంది కదా. డిఎస్సి అనేది ఫెయిర్గా, కరెక్ట్గా, ట్రాన్స్పరెంట్గా జరిగే అవకాశం ఉంటుంది కదా. ఏం అండ్ మోరోవర్ ఫీజు రీయింబర్స్మెంట్లు వీళ్ళు ఇవ్వడంలా. ఫీజు రీయింబర్స్మెంట్లు పూర్తిగా ఈ 2 ఏళ్లలో దాదాపు ప్రతిరోజు ప్రజాప్రతినిధుల దగ్గరికి పిల్లలు, యంగ్స్టర్స్ వస్తూ ఉన్నారు. మా చదువు అయిపోయింది, మా డిగ్రీ పూర్తయింది, మా ఇంజనీరింగ్ పూర్తయింది, కాలేజీలో సర్టిఫికెట్లు ఇరకపోయినాయి, 80,000 కట్టమంటున్నారు, ₹1,00,000 కట్టమంటున్నారు, కడితేనే మా సర్టిఫికెట్లు వెనక్కి ఇస్తామంటున్నారు. మా పరిస్థితి ఏంది? 2 ఏళ్ళు అవుతుంది మా చదువు పూర్తయి. ఇప్పుడు గవర్నమెంట్ డబ్బు కట్టకపోతే ఇప్పుడు మేము 2 ఏళ్ల క్రితం ఫ్రెషర్ను, ఇప్పుడు సర్టిఫికెట్లు వచ్చినా నేను ఫ్రెషర్ కేటగిరీ కింద రాను కదా అని చెప్పి వాళ్ళ ఆందోళన ఉంది పిల్లల్లో. ఇప్పుడు 2 ఏళ్ళు వీళ్ళు డబ్బులు కట్టలా, సర్టిఫికెట్లు రాలా, ఇంకొక 6 నెలలకో సంవత్సరానికో డబ్బు కడతారు అనుకోండి. ఆ పిల్లోడి చేతికి సర్టిఫికేట్ వచ్చే కొద్దీ పాస్డ్ అవుట్ 2024, 25 పాస్డ్ అవుట్ ఉంటారు. 27లో ఉద్యోగాలకు ఆ పిల్లోడు పోతే నువ్వు 2 ఏళ్ల క్రితం పాస్డ్ అవుట్, 3 ఏళ్ల క్రితం పాస్డ్ అవుట్, నీకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి కంపెనీలు అంటే ఆ పిల్లోడు భవిష్యత్తు ఏం కావాలా? ఏమాత్రమన్నా పిల్లలపైన, విద్యార్థులపైన, యువతపైన ఈ ప్రభుత్వానికి ఏమైనా కన్సర్న్ ఉందా కనీసము? మరి ఇంత ఘోరంగా ఇలా పరిపాలన ఉన్నప్పుడు మరి యువత, కాలేజీ పిల్లలు, డిగ్రీ కాలేజీ పిల్లలు రోడ్లెక్కితే తప్పేముందండి? దానికి ఒక మతిస్థిమితం లేని వ్యక్తి మాదిరి లోకల్ ఇన్ఛార్జి పోయి యాజమాన్యాల దగ్గరికి పోయి ఒక పిచ్చోడి మాదిరి అతను మాట్లాడడము, అతను ఏదో ఒక ఆకురవుడు మాదిరి, ఒక వీధిరేవుడి మాదిరి బిహేవ్ చేయడము ఎంతవరకు సమంజసం ఇది? ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. టైం వచ్చినప్పుడు గట్టిగా పగలగొడతారు చెంప. స్పోర్ట్స్ కోటాలోన జీవో నెంబర్ 447 ఈ 2 కూడా ఇష్యూ చేసింది ఈ గవర్నమెంట్. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినాక జీవో నెంబర్ 4 and 47 ఇష్యూ చేసి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి డిఎస్సి ఎగ్జామే రాయాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్ రాయకపోయినా కూడా మరి స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఉంటే స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇవ్వచ్చు అని చెప్పి ఆ జీవోలు చెప్తా ఉన్నాయి. పోనీ ఆ జీవోలు కరెక్టే అని ఒక నిమిషం అనుకుందాం. మరి డిఎస్సి అయిపోయిన వెంటనే వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన మరుక్షణమే ఆ జీవోలన్నీ కూడా రద్దు చేస్తూ మళ్ళీ జీవో నెంబర్ 74 ఇష్యూ చేసినారు. ఎంతవరకు సమంజసం ఇది? లోకేష్ గారు సమాధానం చెప్పగలరా మీరు? మరి ఆ 2 జీవోలు కరెక్ట్ అనుకుందాం. కరెక్ట్ అనుకుంటే మీరు నిలబడాలి కదా. వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన మరుక్షణమే మళ్ళీ జీవో 74 ఇచ్చి ఆ జీవోలన్నీ కూడా రద్దు చేశారు. అంటే మీరు ఎవరైనా మళ్ళా కోర్టుకు వెళ్ళి ఆ జీవోల మీద స్టే తీసుకొస్తారని చెప్పి ఎవరికి కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా